గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు పేరుతో సుమారు 18 రహదారుల నిర్మాణం కొనసాగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏదైతే భూములు మాస్టర్ ప్లాన్ రోడ్స్కు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ సందర్భంలో మొత్తం 1107 మాస్టర్ ప్లాన్ సంబంధించిన టీడీఆర్ బాండ్స్ ఇవ్వాల్సి ఉండగా 440 మాత్రమే ఇచ్చారు. అయితే మిగతా 707 బాండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 440లో మొత్తం ఏదైతే వైసీపీ నాయకులకు, కార్పొరేటర్లకు, అదేవిధంగా మాజీ మంత్రులు వీరంతా వారి కుటుంబ సభ్యులకు తీసుకున్నారు. కానీ అసలైన పేదలు కానీ భూములు కోల్పోయిన వారు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి. దీంతో గత 3 రోజులుగా తిరుపతిలోనే ఏదైతే నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ టీడీఆర్ బాండ్స్ మేళాను టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే అమరావతి నుంచి వచ్చిన అధికారులు మేళా పేరుతో నిర్వహిస్తున్నారో వచ్చిన బాధితుల దగ్గర ఫిర్యాదు తీసుకుంటున్నారు. అయితే వచ్చిన వారందరికీ మీ భూములు ఏదైతే 22A ఉన్నాయి, అదేవిధంగా వివిధ కారణాలు చూపి వెనక్కి పంపిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈరోజు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. ఆ పార్టీ రూలింగ్లో ఉన్న వీరు వచ్చి ప్రశ్నించడం కొంత కొసమెరుపు. ప్రస్తుతం మనతో ఏదైతే టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన నరసింహ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు రావాల్సి వచ్చింది? మీరు అధికారంలో ఉండి అధికారులతో పనులు చేయించాల్సిందిగా మీరు వచ్చి వీరిని రిక్వెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు తిరుపతి నగరపాలక సంస్థ కావచ్చు, లేదా అటు టీటీడీ కావచ్చు, వీళ్ళంతా గత వైసీపీ ప్రభుత్వంలో కూరుకుపోయిన అధికారులు ఉండగా టీడీఆర్ బాండ్ల విషయంగా దీనికి వస్తే న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమవుతా ఉంది. దీనిపైన పదే కూడా ఎంక్వైరీ పెట్టాం. ఎంక్వైరీ ఒక పక్క జరుగుతూ ఉన్నా కూడా వాస్తవాలు చూస్తే విపరీతమైన కుంభకోణం దాంట్లో జరిగింది. 9 నెలలుగా అధికారులు యథాతథంగా ముందు ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి విచారణలో కూడా సక్రమంగా న్యాయం జరిగే పరిస్థితి లేదని మొన్న జరిగింది. దీంట్లో బాధితులందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. దానిపైన మేమందరూ కూడా స్పందించి ఈరోజు కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని మేమందరూ రావడం జరిగింది. ఇక్కడ మీరు మాట అన్నారు, గతంలో ఉన్న అధికారులే ఇప్పటికే కొనసాగుతున్నారు, వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ అధికారులను మీరు మార్చలేరా? మీకు ఆ దమ్ము లేదా? దమ్ము మేము ఆదర్శవంతంగా ₹1 ఇది లేకుండా చేయాల పరిపాలన మా నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము ఉన్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దిగువ స్థాయి అధికారులు ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళు దాన్ని ముందుకు సాగనీయకుండా అడ్డు తగులుతూ ఉన్నారనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి వెంటనే మేము స్పందించడం జరిగింది. అంతేగాని మేము అధికారంలో ఉన్నాం, అందరిని ఇష్టానుసారం చేయాలని మేము కోరుకోవడం లేదు. అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయాల్సిన పరిస్థితి మీకుంది. మీరు వచ్చి ఈ విధంగా సమావేశంలో అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సమావేశంలో అంటే మొన్న జరిగిన దానిపైన స్పెషల్ టీడీఆర్ బాండ్లపైన మొన్న జరిగిన దీనిపైన స్పందించి ఈరోజు రావడం జరిగింది. బాధితులను కూడా మేము డైరెక్ట్గా కలిసి అసలు విషయాలన్నీ కూడా తెలుసుకొని అధికారుల దృష్టి కూడా మా వంతు మేము పూర్వం జరిగిన ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మేము తుడా చైర్మన్ ఉన్నప్పుడు వేసాం. మాస్టర్ ప్లాన్లోనే వేసాం. ఆ రోజు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భారీ ఎత్తున మాస్టర్ ప్లాన్ని యథావిధిగా ఎక్కడ కూడా యథాతథంగా కొనసాగించిన దాఖలాలు లేవు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకి రోడ్లు ఎట్టంటే అట్ట తిప్పి వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా చేసిన దానిపై ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతూ ఒక పక్క ఉంటే ఇంకొక పక్క బాధితులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనే దాన్ని మళ్ళీ కూడా దాన్ని ప్రభుత్వ పరంగా మేము ఉన్నా కూడా మా బాధ్యతగా మేము ఇక్కడ జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాం. దాన్ని యథావిధిగా వెంటనే కూడా క్లియర్ చేసే దిశగా అటు ముఖ్యమంత్రి గారికి కానీ ఇటు ఏదైతే మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి కానీ అందరికి కూడా తెలియజేసి వెంటనే దీనిపైన కూడా ఖచ్చితంగా కూడా స్పందించడం జరుగుతుంది. ఎవరైతే దీనికి బాధ్యులైన అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తప్పవు. దీన్ని సహకరించిన ఏదైతే వైసీపీ నేతలు కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, ఇంకెవరున్నా కూడా వాళ్ళని కఠినంగా కూడా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ శిక్షించేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. మీరు చెప్పండి, మీరేదో ఒక అధికారి పేరు చెప్పారు. ఆ అధికారే గతంలో వ్యవహారం మొత్తం నడిపాడు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. అతన్ని బదిలీ చేసినప్పటికీ ఇంకా కొనసాగుతున్నాడు. మీరు ఎందుకు అతన్ని తప్పించలేరా? లేకపోతే ఈ టీడీఆర్ బాండ్స్ పేదలకు, అసలైన బాధితులకు ఎందుకు ఇప్పించలేకపోయినారు? 10 నెలలు మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. అదే మేము చెప్తాం, మాకు కూడా బాధగానే ఉంది. ఇది మాది మంచి ప్రభుత్వం కాబట్టి మాకు కూడా బాధగానే ఉంది. మేమే ఫిర్యాదు చేసింది ముఖ్యమంత్రి గారికి, స్వయంగా నేనే ఫిర్యాదు చేస్తాను. ఎవరైతే టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాతదారులు ఉన్నారో, సొత్తదారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తే కొంతమంది అధికారులను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా చరణ్ తేజారెడ్డి అని అతను ఇంకా ఇక్కడ ఉన్నారు. దాని మీద కూడా ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వచ్చాం. ఈరోజు మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మాకు ఒకటే, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాం,
తిరుపతిలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. కరుణాకర్ రెడ్డి కొడుకు ఈ సొత్తదారులు పాత్రదారులు అధికారులుగా ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. బాధితులకు కానీ న్యాయం జరగకపోతే మమ్మల్ని నమ్మి ఓటేశారు. నమ్మిన ఓట్ల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేస్తారు. న్యాయం చేస్తున్నారు భాగంగానే ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. గత 4 రోజులుగా డ్రైవ్ చేస్తాం. మేము మళ్ళీ రావడం జరిగింది. బాధితుల పక్షాన మేము ఆ రోజు నిలబడ్డాం, ఈ రోజు నిలబడతాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే ఉంటుంది. మీరు ఈరోజు మాట్లాడారు బాధితులతో, ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా మా మీద నమ్మకం పెట్టుకున్నారు. మాకు కూడా బాధ వేస్తోంది. సత్వరమే వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే కూలీ నాలి చేసుకొని చిన్న పనులు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు రాత్రి కూల్చేశారు. వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగల. ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. బినామీలకు న్యాయం జరిగింది కానీ అర్హులకు న్యాయం జరగల. ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసి ఆ రోజు వాళ్ళ బాధ చెప్పింది. ఆ రోజు మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతోపాటు ఎవరైతే దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా మేము కూడా గతంలో చెప్పాం. అయితే విచారణ కమిషను వేశారు. ఆ విచారణ కమిషన్ నేనే ఫిర్యాదు చేశా. మరి నన్ను ఎందుకు పిలవలేదో నాకు కూడా అర్థం కావడం లేదు. మేము కూడా మీడియా ద్వారా అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. సత్వరమే దీన్ని న్యాయ విధంగా పూర్తి స్థాయిలో కమిషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడంతో పాటు దీనికి కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పండి, డిప్యూటీ మేయర్గా మీరు గతంలో అడ్డుకున్నారు ఈ వ్యవహారాలను ఎప్పటికప్పుడు. కానీ మాస్టర్ ప్లాన్ రోడ్స్ తుడా వేయాల్సిందిగా స్మార్ట్ సిటీ నిధులతో ఎందుకు వేశారు? సార్, ఓన్లీ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ టీడీఆర్ బాండ్ల కోసమే, ఇంకేం ప్రజల కోసం కాదు. అది వాళ్ళకైతే ప్రజలు తిరిగేదానికి కాదు, సంబంధం లేదు. మనుషులు తిరగని రోడ్లంతా రోడ్లు వేసేసి కమర్షియల్ కింద పెట్టేశారు. అంటే డబ్బు 4 రెట్లు వస్తుంది కాబట్టి. అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం అప్పుడున్న అధికారులకు కూడా కొందరికి తెలియదండి రోడ్డు వేసేది. అది ఎందుకో మేయర్ గారికి కూడా తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళే ప్లాన్ తీసుకొని వాళ్ళే రోడ్లు వేసుకొని ఏమేమి కొనాలో, ఏమేమి జాగాలు కొనుక్కోవాలో మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ వేసింది టీడీఆర్ బాండ్ల కోసమే. సార్, నిజమైన వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. ఊరిక అమ్ముకునే వాళ్ళకైతే టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. దగ్గర 400 పైచలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 100 కోట్లకు చేతులు మారాయి. వాళ్ళందరినీ కూడా రికవరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు టచ్ చేసి అవన్నీ తీసి న్యాయమైన బాధితులకి టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి లోకేష్ కావచ్చు, మిగతా నాయకులు, నారాయణ గారు అందరూ కూడా దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. న్యాయమైన బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలండి. వాళ్ళకి న్యాయంగా ఎంక్వైరీ చేసి అధికారులు కూడా ఫీల్డ్లోకి రమ్మంటున్నాం. ఎందుకు రోడ్లు వేశారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆడ ఒక వెంచర్ వేశాడండి, వెంచర్లో రోడ్లు వేశారండి. వాళ్ళ వెంచర్లో రోడ్లు వేసిన దానికి మున్సిపాలిటీ డబ్బిస్తూ ఉంది. ఎక్కడ ఇది న్యాయం? రోడ్లు వెంచర్లు వేసేసి మున్సిపాలిటీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. సబ్ రిజిస్టర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సబ్ రిజిస్టర్ కూడా ఎంక్వైరీ చేయాలండి. మీరు 10 నెలలు అయింది, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఎంతవరకు ఒక టీడీఆర్ బాండ్ అన్న ఇష్యూ చేయించారా పేదలకు? అదే ప్రాసెస్. ఈ మరి అవినీతి జరిగిపోయి ఉంటే న్యాయమైన వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా వాళ్ళకందరికి ఇచ్చేసిన దాని మీద అవినీతి జరిగేదానికే చేస్తున్నారు. ఇప్పుడు అందుకే వాళ్ళ ఆదేశాల మేరకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఈరోజు స్పెషల్ అధికారి రావడం, వాళ్ళకంతా టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి జరుగుతూ ఉంది సార్. మీ చేతగాక కేవలం ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. చరణ్ తేజారెడ్డి అనే అధికారిని మీద బలిపశం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అది దాని మీద చర్యలు తీసుకుంటారండి. కమిషన్ కూడా అడతాం ఎందుకు రిలీవ్ చేయలేదని. దాని మీద కూడా ఇప్పుడు మాట్లాడతాం జరుగుతుందండి. మీరు చెప్పండి సార్, ఎంతవరకు ఎంతమంది బాధితులు మీ దగ్గరికి వచ్చారు? మేము ఇప్పటి వరకు 625 అప్లికేషన్స్ దాకా ఉన్నాయని ఒక అంచనాకు వచ్చాము. ఇప్పటికీ 400 అప్లికేషన్స్ దాకా తీసుకోవడం జరిగింది. ఇంకో 225 దాకా ఉన్నాయి. వాటిని కూడా పర్సూ చేస్తాం. తొందరలో 2 డేస్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. మీద చూస్తే ఇటు మొట్టమొదటిసారిగా అధికారంలో ఉన్న పార్టీ బాధితుల తరపున పోరాడడానికి వచ్చింది. కనీసం అధికారుల స్థాయిలో తాము చేయించాల్సిన పనులను అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైతే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది గతంలో ఉన్న పాలకులకు వత్తాసు పలుకుతూ వారి వ్యవహారాలు నడుపుతున్నారో అందుకే తాము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎవరైతే గతంలో పెద్దలకు అనుకూలంగా పనిచేసి వారికి టీడీఆర్ బాండ్స్ ఇప్పించడానికి ప్రయత్నించారో, వారి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయించారో వారందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిజమైన బాధితులకు టీడీఆర్ బాండ్స్ ఇచ్చే విధంగా తాము పనిచేస్తామంటూ టీడీపీ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.